హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టర్ ఒక కంప్లైంట్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఆ మోటార్ స్టార్టర్. ఈ మోటార్ స్టార్టర్లో కాంటాక్ట్కి ఒక కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ ఇంటర్నల్గా ఓపెన్ అయిపోవడం వల్ల ఈ కాంటాక్ట్ అయితే ఆన్ అవడం లేదు. ఇదిగో ఈ కాయిల్ మీకు చూపిస్తాను. ఇది కాంటాక్ట్. ఈ కాంటాక్ట్ ఈ కిందన ఇక్కడ ఈ వైట్ కలర్లో ఉన్నది ఇది కాయిల్. ఈ కాయిల్ అనేది ఇంటర్నల్గా కాలిపోయింది, అంటే ఓపెన్ అయిపోవడం వల్ల ఈ కాంటాక్ట్ అయితే ఆన్ అవ్వడం లేదు. దీన్ని ఎలా రీప్లేస్ చేయాలి, ఇది పనిచేయట్లేదని ఎలా కన్ఫర్మ్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు స్కిప్ చేసినట్లయితే మళ్ళీ అర్థమవుదు, మళ్ళీ డౌట్స్ వస్తాయి. కాబట్టి వీడియో ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ స్టార్టర్లో ముందు ఎలా చెక్ చేయాలో ఒకసారి మీకు చెప్తాను, టెస్టింగ్ ఎలా చేయాలో. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫేజ్ న్యూట్రల్ ఉంటుంది. ఇక్కడ ఫేజ్ న్యూట్రల్ కరెక్ట్గా వస్తుందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మోటార్ కనెక్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి, RYB. దీని కంప్లైంట్ ఏంటంటే ఇది కాంటాక్ట్, ఇది రిలే. ఈ కాంటాక్ట్కి కిందన ఇక్కడ కాయిల్ ఉంటుంది. ఈ కాయిల్ అనేది పోయింది, దానివల్ల ఈ కాంటాక్ట్ అయితే ఆన్ అవడం లేదు. ఇది రీప్లేస్ చేసే ముందు ఇది టెస్టింగ్ ఎలా చేయాలంటే ఈ కాంటాక్ట్కి 2 టెర్మినల్స్ ఉంటాయి కిందన. ఇక్కడ చూడండి, 2 టెర్మినల్స్ ఉంటాయి. ఈ రెండిటికి ఒకటి ఫేజ్, ఒకటి న్యూట్రల్ వస్తాయి. న్యూట్రల్ డైరెక్ట్గా ఉంటుంది. కొన్ని మోటార్ స్టార్టర్లో ఈ న్యూట్రల్ కనెక్షన్ అనేది రిలే ద్వారా వస్తుంటుంది. కొన్ని స్టార్టర్లో డైరెక్ట్గా దీనికి న్యూట్రల్ అనేది ఇచ్చుంటారు. ఫేజ్ మాత్రం ఇక్కడ రిలే ద్వారా గ్రీన్ బటన్ నుండి దీనికి వస్తూ ఉంటుంది. గ్రీన్ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఫేజ్ సప్లై అయితే వస్తుంది. అది మనం టెస్టర్తో చూసి చెక్ చేసుకోవాలి. ఇక్కడికి పర్ఫెక్ట్గా సప్లై వస్తేనే ఇది ఆన్ అవుతుంది. ఇక్కడికి సప్లై వచ్చి కూడా ఇది ఆన్ అవ్వడం లేదనుకుంటే అప్పుడు ఇది ఫెయిల్ అయినట్టు లెక్క. ఒకవేళ గ్రీన్ బటన్ ప్రెస్ చేయకుండా మనం టెస్ట్ చేయొచ్చు. ఈ కాంటాక్ట్ పైన ఉన్న ఈ 2 పైకి వచ్చాయి చూడండి, ఈ 2 కూడా ఇలా ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది కిందికి లాక్కుంటుంది. అంటే పవర్ ఉండేటప్పుడు చెక్ చేయాలి. ఒకవేళ కిందికి లాగకపోయినట్లయితే ఈ కాయిల్ అనేది ఫెయిల్ అయినట్టు లెక్క. దీనికి ఆల్రెడీ ఇది ఫెయిల్ అయింది, నేను టెస్ట్ చేశాను. దీన్ని ఇప్పుడు ఎలా రీప్లేస్ చేయాలి? ఇంకొకటి ఏంటంటే ఇది రీప్లేస్ చేసే ముందు దీని కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేయాలి. ముందుగా ఫేజ్ న్యూట్రల్ ముందు రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ కెపాసిటర్లో సప్లై అనేది ఉండిపోవచ్చు. అలాంటి సమయంలో మోటార్ కనెక్షన్లు తీయకుండానే ఈ గ్రీన్ బటన్ 1 or 2 times లాంగ్ ప్రెస్ చేసి ఉంచినట్లయితే ఈ కెపాసిటర్లో ఉండే సప్లై డిశ్చార్జ్ అయిపోతుంది. లేదంటే అది మనకి చేతికి తగిలినట్టయితే మళ్ళీ షాక్ కొట్టచ్చు. కాబట్టి అది చేసిన తర్వాత బయటికి తీసి మనం ఇది మార్చాలి. ఇది మార్చాలంటే ముందు ఈ కనెక్షన్స్ అన్నీ రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేసే ముందు ఎక్కడ ఏ వైర్ ఉంది అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వైర్లు మార్పిడి జరిగినట్లయితే సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీని గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పనవసరం లేదు, వాళ్ళు ఈజీగా మార్చేస్తారు. కొత్త వాళ్ళు అయితే కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి వైర్లు అనేవి ఎలా రిమూవ్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కనెక్ట్ చేయాలి. అయితే ఈ స్టార్టర్లో ఒకే కలర్ ఇచ్చారు, కలర్ కోడ్ కూడా లేదు, వేరే కలర్ కూడా ఉపయోగించలేదు. కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇట్లాంటి కాంటాక్ట్సే కాకుండా ఇంకా డిఫరెంట్ కాంటాక్ట్స్ మోటార్ స్టార్టర్లో ఉంటాయి. ఎలా ఉన్నా సరే ప్రొసీజర్ మాత్రం ఒకటే. ప్రతిదానికి కూడా ఈ కాయిల్ అనేది కామన్, అది పోతుంటాయి, రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని స్టార్టర్స్కి వేగంగా పోవు, కొన్నిటికి వేగంగా పోతాయి. ఎనీవే ఇది రీప్లేస్ చేద్దాం. వీటికి ఏవో ఒక బండ గుర్తులు మనం పెట్టుకోవాలి. అన్నీ ఒకే కలర్తో ఉన్నాయి. ఈ పైన రిలే సెట్ పూర్తిగా రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ కాంటాక్ట్కి ఉన్న స్క్రూలు లూజ్ చేస్తే ఈ రిలే సెట్ బయటకు వచ్చేస్తుంది. రిలే సెట్ బయటకు వచ్చింది, ఓన్లీ కాంటాక్ట్ ఉంది. ఇకపోతే ఇక్కడ కాయిల్కి ఒక టెర్మినల్కి వైర్ ఉంది, ఈ వైర్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు బాక్స్ నుంచి ఇది బయటికి తీయాలి. దీనికి 2 స్క్రూలు ఉంటాయి. ఒక స్క్రూ లూజ్ చేసి ఇంకో స్క్రూ పూర్తిగా తీసేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా పైకెత్తి ఇలా తీస్తే ఇందులోంచి ఇది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది పక్కన పెడదాం. దీనికి ఉన్న వైర్ కూడా రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇవి స్క్రూలు ఓపెన్ చేయాలి, లేకపోతే ఇక్కడ టెర్మినల్స్ ఊడిపోతాయి.
ఇది పోయింది కాబట్టి పర్వాలేదు, కొత్త వాటికైతే జాగ్రత్తగా తీయాలి. ఒకసారి మళ్ళీ ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఈ కాయిల్ చెక్ చేయాలనుకుంటే మనం సిరీస్ ల్యాంప్స్తో చెక్ చేయొచ్చు, లేదా మల్టీమీటర్తో కూడా ఇది చెక్ చేయొచ్చు. నేను సిరీస్ ల్యాంప్తో చెక్ చేస్తున్నాను. ముందుగా సిరీస్ ల్యాంప్ చెక్ చేద్దాం. ఓకే, ల్యాంప్ వెలిగింది. ఇప్పుడు ఈ 2 టెర్మినల్స్ దగ్గర ఈ 2 వైర్లు పెట్టాలి. చూడండి, వెలగలేదు. ఓకే, ఫైనల్గా ఈ కాయిల్ అనేది ఇంటర్నల్గా ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది రీప్లేస్ చేయాలి. ఒకవేళ ఇది పని చేస్తున్నట్టయితే ఈ 2 టెర్మినల్స్ దగ్గర వైర్లు పెట్టగానే వెంటనే కాంటాక్ట్ అనేది ఫట్న ఆన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఎటువంటి మూమెంట్ లేదు కాబట్టి కాయిల్ అనేది ఇంటర్నల్గా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. ఇది కొత్త కాయిల్, ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ల్యాంప్ వెలిగింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఈ బ్యాక్ సైడ్ 4 స్క్రూలు ఉంటాయి. ఈ 4 స్క్రూలు విప్పదీయాలి. ఈ పైప్ లైట్ చూడండి, పైన ఎలా ఉంది, కిందన ఇలా ఉంది. మనం ఇది ఎటువైపు విప్పామో అదే విధంగా మళ్ళీ సిట్టింగ్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఎలా తీసామో అలా పెడితేనే కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది. ఇటువంటి అటు మార్చి పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ప్లేట్ రాగానే చాలా టైట్గా ఉంది. ఇది కోర్ సెట్, ఇది పక్కన పెట్టాలి. ఇది స్ప్రింగ్ యాక్షన్ ప్లేట్, ఇది కూడా పక్కన పెడదాం. ఇది కాయిల్, దీన్ని తీసి కొత్తది పెడదాం. ఇక్కడ స్ప్రింగ్లు ఉంటాయి, ఈ స్ప్రింగ్లు అలానే ఉంచాలి. స్ప్రింగ్ తీస్తే ఇలా వచ్చేస్తుంది. ఇది లోపల పార్ట్, ఇది బయట పార్ట్. అంటే అది ఫ్రంట్కి వస్తుంది, ఇది బ్యాక్ సైడ్. ఈ లోపల మాత్రము తీయాల్సిన అవసరం లేదు. ఇది తీసారనుకో పెట్టడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది తీయకండి, దాని అవసరం అయితే ఉండదు. ఇప్పుడు కొత్త కాయిల్ని అటాచ్ చేద్దాం. ఈ కాయిల్ పై ఈ 2 ఉన్నాయి చూడండి, ఈ 2 కరెక్ట్గా ఈ స్ప్రింగ్లో సిట్టింగ్ అవ్వాలి. ఓకే, ఇలా కరెక్ట్గా సిట్టింగ్ చేసుకోవాలి. దీనికి గాడి అయితే ఉంటుంది. ఇది ఇలా పెట్టుకొని ఇది కరెక్ట్గా ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, దీన్ని అలా పట్టుకొని పైప్ ప్లేట్ అయితే పెట్టాలి, లేదంటే ఇది బయటికి నెట్టుతుంది. ఈ విధంగా కాయిల్ రీప్లేస్ చేసుకోవాలి. ముందు ఆపోజిట్ స్క్రూలు టైట్ చేసుకోవాలి. టైట్గా స్క్రూలు టైట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. ల్యాంప్ వెలిగింది, ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని స్టార్టర్ బాక్స్లో బిగించేద్దాం. ఇటువైపు టెర్మినల్కి ఒక వైర్ ఉండేది కదా, దాన్ని పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని స్టార్టర్ బాక్స్లో బిగించేద్దాం. ఇక్కడ పైన స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ ఇక్కడ ఈ గాడిలో కరెక్ట్ సెట్టింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా కింద లాగితే సరిపోతుంది. ఈ స్క్రూ కిందన బిగించాలి. ఇప్పుడు రిలే కనెక్ట్ చేసేద్దాం. లూజ్ ఉండకూడదు. ఇది కాస్త సింపుల్గా ఉంది. కొన్ని బాక్సుల్లో చాలా ఇబ్బందిగా ఉంటాయి. వైర్స్ అన్నీ రిమూవ్ చేయాలి, ఇలాంటివి చేంజ్ చేయాలనుకుంటే. ఇప్పుడు కాయిల్కి ఒక వైర్ ఇచ్చాం, ఇంకొక వైర్ ఇవ్వాలి. ఈ కింద ఉంది కదా, ఈ వైర్ కలిపేద్దాం. ఓకే, దీని పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్టింగ్ మళ్ళీ చేసేద్దాం. బాక్స్ కనెక్ట్ చేసి ఇక్కడ ఫేజ్ దగ్గర ఫేజ్ వైరు, న్యూట్రల్ దగ్గర న్యూట్రల్ వైరు కనెక్షన్ ఇచ్చి టెస్టింగ్ అయితే చేసేద్దాం. ఓకే, కనెక్షన్ ఇవ్వడం అయితే అయింది. ఇప్పుడు లైన్ ఇచ్చి చెక్ చేద్దాం. సప్లై ఆన్ చేస్తున్నాను. బాక్స్లో వోల్టేజ్ చెక్ చేద్దాం. వోల్టేజ్ చూపిస్తుంది. ఇప్పుడు గ్రీన్ బటన్ ప్రెస్ చేద్దాం. సౌండ్ వినిపించింది కదా, కాంటాక్ట్ అయితే ఆన్ అయింది. చూద్దాం. కాంటాక్ట్ ఆన్ అయింది. ఇప్పుడు రెడ్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇదిగో ఆఫ్ అయింది. మళ్ళీ గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తాను. చూడండి, ఆన్ అయింది కాంటాక్ట్. ఓకే, ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా కాంటాక్ట్ కాయిల్ని రీప్లేస్ చేసుకోవాలి. అయితే ఈ కాయిల్ మాత్రం
అన్ని కాంటాక్ట్స్కు దొరకపోవచ్చు, కొన్ని కాంటాక్ట్స్ మాత్రమే దొరుకుతాయి. ఇట్లాంటి కాంటాక్ట్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. ఏవైతే కాయిల్స్ దొరుకుతాయో ఆ కాంటాక్ట్కి ఈ విధంగా రీప్లేస్ చేసుకోవాలి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క రకంగా వైరింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకొని రీప్లేస్ అయితే చేయాలి. వైర్స్ అటు ఇటు చేంజ్ చేసి పెడితే మళ్ళీ మీరు అది రెక్టిఫై చేయడానికి ఇబ్బంది పడతారు. కొత్త వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక అవగాహన కోసం మీకు వీడియో చేసి చూపించాను. దయచేసి దీని గురించి కనీస నాలెడ్జ్ లేని వాళ్ళు ఇందులో చేతులు పెట్టొద్దు, ఒకదానికి ఒకటి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నెన్నో మీరు చూడబోతారు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.